హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు అరటికాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దీనికి అరటికాయలు 2, ఉల్లిపాయలు పెద్దవి 3, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ అరటికాయ ముక్కలు 2 సమానంగా ఉంటే పులుసు చాలా బాగుంటుంది. ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. మెంతులు కొంచెం చిటపట్లాడిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపుకుందాం. నేను నువ్వుల నూనె వాడతానండి. ఎప్పుడు కూడా మా ఇంట్లో ఎప్పుడు నువ్వుల నూనె వాడతాము. నువ్వుల నూనెతో చేసుకున్న కూరలు చాలా బాగుంటాయి. ఇలా చిటపట్లాడిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇందులో ఇలా ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల పులుసు చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఉల్లిపాయ బాగా వేపుకోవాలి. దీంట్లో నేను ముందే ఉప్పు పసుపు వేసేసుకుంటాను. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా మగ్గుతుంది అన్నమాట ఉల్లిపాయ. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇది బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఉల్లిపాయలు మగ్గిపోతాయి. చూసారు, ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి వేపుకొని ఇందులో వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్ట్ అన్నమాట. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను నేను. ఇందులో అల్లం వేసుకుంటే అంతగా బాగోదు. నేను పులుసులకి ఎప్పుడు అల్లం అస్సలు వాడను నేను. ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీని మీద కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు సరిపడినంత కారం వేసుకొని, నేనైతే 1 టీ స్పూన్ వేసాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇందాక ఉప్పు సరిపోలేదు కదా, 1 స్పూనే వేసాము. ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను నేను. వేసుకుని బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసేద్దాం. ఇలా చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టి ఉడికించుకుందాం. దీంట్లో కొంచెంగా ఎంతో కదండి, కొద్దిగా చిన్న ముక్క బెల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పులుసు. నేను వేస్తాను చూడండి, చిన్న ముక్క వేస్తాను. ఇలా ఉడుకుతుంది కదా, ఉడుకుతున్నప్పుడు అప్పుడు వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి. చిన్న ముక్క వేసుకుని కలిపేసి చిన్న మంట చేసుకొని మూత పెట్టేసుకోండి. చూసారా, ఉడికిపోయింది కదా. ఇలా కొంచెం ఇలా పులుసులా ఉన్నప్పుడే తీసుకుంటేనే మనకి వెంటనే ఏంటంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇంకా మీరు పలుచగా కావాలనుకుంటే ఇంకా పలుచగా దించుకోండి, కానీ నేను మాత్రం కొంచెం చిక్కగానే దించుతాను. అలా అయితేనే బాగుంటుంది. ఇటు చల్లారిపోయిన తర్వాత మనం ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారా, ఇలా పీల్చుకుంది కదా. ఇంకా పులుసు ఆ ముక్క అంతా పీల్చేసుకుంటుంది, అరటికాయ ముక్కలు పీల్చేసుకుంటాయి పులుసుని. ఇలా చిక్కగా అవుతుంది అన్నమాట. ఇది వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో అరటికాయ పులుసు అసలు. చూసారు కదా. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.